నమస్కారం జయప్రకాష్ నారాయణ గారు. నమస్తే నరేష్. థ్యాంక్ యూ. ఇట్స్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ యాక్చువల్లీ. మిమ్మల్ని అడగడానికి మా దగ్గర చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇంకా మీరు డెమోక్రసీని ఎంత నమ్ముతారు? మనకి ఇంకో గత్యంతరం లేదు, అందులో లోపాలు ఉన్నాయి డెమోక్రసీలో. ప్రజలు ఎన్నుకున్నదే అద్భుతమైన గవర్నమెంట్, ప్రజలు మించిన మేధావులు లేరా అనే విధంగా పొలిటీషియన్స్ మాట్లాడుతుంటారు. కొందరు మేధావులు కూడా చెప్తుంటారు కదా. సమ్ టైమ్స్ ప్రజలకి ఏమని మెసేజ్ ఇస్తున్నాము? మొదటిది వాక్స్ పాపులే వాక్స్ డై అంటే మీరు చెప్పినట్టుగా అది వాస్తవం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి తమ గురించి తమకి ఎంత అవగాహన ఉంటుంది? ఒక వ్యవసాయం చేసే వ్యక్తికి వ్యవసాయం గురించి అవగాహన ఉంటుంది, కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి ఏది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? పాలిటిక్స్ ఆఫ్ ఇండివిజువేషన్ అని చెప్పంటే ఈ గ్రూప్ థింక్ కాకుండా నా కులము ప్రపంచాన్ని అందరూ అర్థం చేసుకోవడానికి అని చెప్పారు. అసలు ప్రపంచం ఎలా మార్చాలనేదే క్వశ్చన్ కదా. సమస్య ప్రతివాడు పడుతున్న ప్రతివాడు కూడా ప్రతివాడు బట్ ఈ కమ్యూనిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వైలెన్స్. ఈస్టర్న్ బ్లాక్ కంట్రీస్ లో చాలా వైలెన్స్ వచ్చింది. కమ్యూనిజం ఎక్కడ ప్రభావం ఉన్నా కూడా, అధికారంలో లేకున్నా కూడా, ఒక్క భారతదేశం ఇప్పుడు మతానికి కమ్యూనిజానికి తేడా ఏమన్నా? మతం కూడా ఇట్లాగే. కొన్నాళ్ళ క్రితం మీరు లోక్సత్తాలో పోటీ చేసినప్పుడు కూడా కొన్ని విమర్శలు ఏమొచ్చాయంటే లోక్సత్తా వలన ఒక పార్టీకి ఏదో డ్యామేజ్ జరిగిందని. పార్టీలు మీరు ప్రైవేట్ ఆస్తులుగా మార్చేసి, ఎలక్షన్ల వ్యాపారంగా మార్చేసి, పరిపాలన దోపిడీగా మార్చేసి, అధికారం అని చెప్పంటే చట్టబద్ధ పాలన లేకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని రెండు పార్టీలు అదే రకమైన పార్టీలు